హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎట్లా ఉన్నారు ఆల్ రైట్ మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ ఒక టాపిక్ వచ్చేసి మనకి స్థిరమైన మనస్సు అంటే స్టేబుల్ మైండ్ కలిగి ఉండడము ఎట్లా, ఎందుకు మనకి స్టేబుల్ మైండ్ ఉండదు. సో దీనికి సంబంధించి ఒక 2 days బ్యాక్ ఆల్రెడీ షార్ట్లో మీకు ఇన్ఫామ్ చేస్తున్నా. ఏమని అంటే మనము స్టేబుల్ మైండ్ మీద వీడియో చేయబోతున్నాము. సో వస్తుంది ఆ వీడియోని. సో ఆ వీడియో ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది. సో స్టేబుల్ మైండ్ అంటే ఏంటి? స్థిరముగా ఉంచుకునే మనస్సు. ఓకే, స్థిరంగా ఉండాలి దేని విషయంలో అయినా. స్థిరంగా లేకపోతే ఏమవుతుంది అంటే మనకి చాలా డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనకి రోజువారీ లైఫ్లో కూడా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనం ఏదైనా ప్రోడక్ట్ కొందాం అనుకున్నా, లేకపోతే ఏదన్నా ఇంకా వేరే వాల్యుబుల్ ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నా, కెరియర్లో డెసిషన్ తీసుకుందాం అనుకున్నా, ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకుందాం అనుకున్నా, దేనికైనా కూడా మనము డెసిషన్ మేకింగ్ ఉన్నా, లేకపోతే పర్చేసింగ్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఆలోచిస్తున్నా, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ప్రతి దాంట్లో మనకి ఆ తీసుకున్న దాని ప్రకారము, ఆ డెసిషన్ ప్రకారము మన మైండ్ స్టేబుల్గా ఉందా లేదా, లేకపోతే ఏది ప్లాన్ చేస్తున్నా మైండ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటున్నాను. ఒక వ్యక్తికి ఒక పొలం కొనాలని ఉంది, పొలము. అట్లాగే ఇంకో ఆలోచన వచ్చేసి ఒక ఇల్లు కొనాలని ఉంది. పొలం కొనాలా, ఇల్లు కొనాలా అని చెప్పేసి డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అది ఇంట్లో నడుస్తూ ఉంటుంది, బయట ఫ్రెండ్స్ దగ్గర నడుస్తూ ఉంటుంది, రిలేటివ్స్ దగ్గర నడుస్తూ ఉంటుంది, ఇంకా బయట తెలిసిన సొసైటీలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా డిస్కషన్ అనేది మామూలుగానే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అందరూ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. అది కామన్. అది మనకి ఆ ఒపీనియన్స్ అని చెప్తారు. మీరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంట్లో డిస్కషన్స్ అవుతుంది. ఆ టాపిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తారు. మళ్ళీ అవుతూనే ఉంటుంది. మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఏం తీసుకోవాలి. ఆ రెండిట్లలో కూడా పొలం తీసుకుంటే మంచిదా, లేకపోతే ఇల్లు కొంటే మంచిదా, మామూలుగా ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో మీరు డిసైడ్ చేసుకోవడానికి మీ మైండ్ స్టేబుల్గా లేకుండా ఇన్స్టేబుల్గా, అంటే ఫ్లక్చుయేటింగ్, అంటే ఎప్పుడు కూడా ఇట్లా ఒకలాగా స్టేబుల్గా ఉండదు. ఊరికే షేక్ అవుతూ ఉంటుంది. ఇట్లా షేక్ అవుతూ ఉంటే అది ఏంటి, మనకి ఆలోచన కూడా అట్లాగే ఉంటుంది. ఇటా అటా అని చెప్పేసి మనకి అర్థం కాదు. సో ఎంత ఒపీనియన్ అయితే తీసుకున్నా కూడా, ఎన్ని చేసినా అవన్నీ తీసుకొని పెట్టుకున్నా, మీరు దాన్ని కొందాము అని మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యే స్టెప్లో, ఆ డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం కొందామనేది మీరు ఈ ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టి ఒకదానికి డెసిషన్కి వస్తారు కదా. ఆ డెసిషన్ ఎట్లా తీసుకోవాలి అంటే కంప్లీట్గా అనాలిసిస్ చేసి విశ్లేషించి మొత్తము దాని గురించి తెలుసుకొని, ప్రోస్ అండ్ కాన్స్ అంటే రిస్క్ బెనిఫిట్ ఫ్యాక్టర్స్ అంటారు. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో రిస్క్ బెనిఫిట్ ఫ్యాక్టర్స్ అంటే మన ప్రాఫిట్ లాసు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఇవన్నీ తెలిసిందే మీకు. వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకొని ఏది మనకి బెటర్ ప్రోడక్ట్, పొలమా లేకపోతే ఇల్లు కొంటామని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాం. సో డిసైడ్ చేసుకొని ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాంపుల్ మీరు పొలమే కొందామని అనుకున్నారు. ఓకే, పొలమే కొందామని అనుకున్న తర్వాత ఫిక్స్ అయిపోయినరు. ఇక మీరు ప్రిపేర్ అయ్యి ఇక మీరు ఆ ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళి అది కొందామని మీరు అనుకుంటున్నారు. ఇంకా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళకి తీసుకుందామని డిసైడ్ అయిపోయినారు. ఒక 2-3 days గ్యాప్ ఉంది ఈ మధ్యలో. ఈ గ్యాప్లో మళ్ళీ మీరు సొసైటీలో తిరగడం వలన, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల, రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు సాధారణంగా దాని గురించి డిస్కషన్ వస్తే, మళ్ళీ మీరు ఏదైతే అనాలిసిస్ చేసి ఉంటారో స్టెప్స్లో, ఇది చేయటం వల్ల మనకి ఇక్కడ ఇంత ప్రాఫిట్, దీనివల్ల ఇది మళ్ళీ సేల్ చేస్తే ఇంత ప్రాఫిట్, ఇది ఇన్ని రోజులు ఉంచుకుంటే ఇంత లాస్ అని చెప్పేసి ఏదైతే మీకు మైండ్లో స్టేబుల్గా ఫిక్స్ అయిపోయి ఉందో, ఆల్రెడీ సో స్టేబుల్గా ఫిక్స్ చేసుకొని ఉన్నారు మీరు. దానికి ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళి ఎక్కడైనా డిస్కషన్ జరిగి మళ్ళీ బయట డిస్కషన్ నుంచి మళ్ళీ ఇంకొక చిన్న ఒపీనియన్ తీసుకోవడం వల్ల మీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి స్టేబుల్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారి షేక్ అవుతుంది. ఎందుకు? మీరు చేసిన అనాలిసిస్లో ప్రాబ్లం, అంటే సరిగ్గా ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది, అది కరెక్టే కదా వాళ్ళు చెప్పింది కూడా అని మీకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పటివరకు స్థిరంగా ఉన్న మీ మనసు అది మళ్ళీ షేక్ అవుతాం మొదలు పెట్టేస్తుంది అనమాట. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అవటం, ఇదా అని తెలుసుకోవటం, లేకపోతే తర్వాత అసలు మొత్తానికే వదిలేయటం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇన్స్టేబుల్ మైండ్, స్థిరంగా లేకుండా ఉండటం వల్ల. ఫస్ట్ థింగ్, సో మనం చేయాల్సిన పని ఏంటి, దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఈ స్టేబుల్ మైండ్ కావాలంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది, ఫస్ట్ థింగ్ జనరల్గా సాధారణంగా మీరు చూసుకోవాల్సింది వచ్చేసి రీసెర్చ్ చేసుకుంటారు, అనాలిసిస్.
విశ్లేషిస్తారు. మొత్తం అంతా కూడా మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెచ్చుకొని ఆ డీటెయిల్స్ ప్రకారంగా మీరు అంతా చేసి పెట్టుకుంటారు. 100కి 100% చేయలేరు ఎవరు. ఖచ్చితంగా 100కి 100% అనేది రాదు. ఇన్ఫర్మేషన్ మీరు ఎంత తెలుసుకున్నా ఎక్కడో అక్కడ లోటుపాటు అనేది ఉంటుంది. కానీ 100కి అట్లీస్ట్ 99% మీరు రీచ్ అయ్యేటట్టుగా మీరు అది ప్రిపేర్ చేసుకొని ఉండండి. ఏ ప్రోడక్ట్ అయితే మీరు కొందామని అనుకుంటున్నారో అట్లా చేసుకొని ఒక్కసారి ఉండండి. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరైనా మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ ఒపీనియన్ మీరు ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కంపేర్ చేస్తే కొంచెం ఒక 0.01% అట్లా తేడా ఉంటే దట్ ఈస్ స్టిల్ ఫైన్. మీ మైండే చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అయ్యాను, అది మేబీ అది ఒపీనియన్ ఓకే, అది ఇచ్చిన ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ మీరు అది కనుక్కో, అది నువ్వు నీ పర్సనల్గా నువ్వు చేసుకున్న అనాలిసిస్ ప్రకారంగా ఆ ఇన్ఫర్మేషన్ కంపేర్ చేస్తే ఓకే, ఆ పాయింట్ పక్కకు పెట్టేయచ్చు అనే లెవెల్కి మీ మైండ్ వస్తే మీ మైండ్ స్టేబుల్గా ఉన్నట్టు. అంటే 100కి 99% మీ మైండ్ స్టేబుల్గా ఉంటే, మీ మైండ్ అలా మారకుండా ఒపీనియన్స్ మారకుండా ఉంటే మాత్రము అది మీరు స్టేబుల్ మైండ్ అన్నట్టుగానే మీరు దాన్ని పరిగణించవచ్చు, దాన్ని మీరు కౌంట్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ 1% వచ్చి 99%ని డిస్టర్బ్ చేసింది అనుకోండి, మీ మైండ్ స్టేబుల్గా లేదు అని అర్థం. సో ఇప్పుడు నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇట్లా పొలము ఇల్లు కాకుండా మన డైలీ లైఫ్లో మనం ఎన్నో జరుగుతూ ఉంటాయి, డెసిషన్స్ తీసుకోవాలి. కాబట్టి అది డెసిషన్ అయినా అవ్వచ్చు, ప్రోడక్ట్ అని. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్, మీరు మీ కెరియర్లో మీరు ఎంబీబీఎస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా డెంటల్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రొఫెషనల్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, అసలు మీ ఇదేంటి, మీ అచీవ్మెంట్, మీ గోల్ ఏంటి, అవి డిఫరెంట్గా మీ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫ్రెండ్స్ ఇస్తారు, నైబర్స్, వీళ్ళు అందరు ఇస్తారు. సో ఇదొక ఎగ్జాంపుల్. అట్లాగే జాబ్లో కూడా మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీలో చేస్తున్న జాబ్ అక్కడ ఫైన్గా ఉందా, మీకు ఎట్లా ఉంది, అక్కడే ఉండి చేస్తే బాగుంటుందా, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా వేరే దానికి వెళ్తే బాగుంటుందా, ఇదొక ఎగ్జాంపుల్. ఇట్లాగే రోజు కూడా ఇప్పుడు ఎక్కడైనా పని చేసే వాళ్ళైనా, ఏ పని చేసుకునే వాళ్ళైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా ఈ స్కూల్ బాగుంటుందా, ఆ స్కూల్ బాగుంటుందా, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా లైఫ్లో మన ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సో దాన్ని బట్టి మీరు ఏదైతే ఒక స్టెప్ తీసుకుందామని మీరు డిసైడ్ అయిపోయి ఉన్నాక దాన్ని మళ్ళీ డిస్కస్ చేయడానికి ఎక్కడైనా సొసైటీలో పిల్లలు, ఫ్రెండ్స్, పేరెంట్స్ ఎవరైనా కూడా డిస్కషన్ వచ్చినప్పుడు లేదు ఇది ఫిక్స్డ్ అని మీకు ఉంది అంటే మీ మైండ్ ఆ పర్టికులర్ విషయంలో స్టేబుల్గా ఉన్నట్టే. సో ఏంటి అంటే ఆ స్టెబిలిటీ అనేది మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఏం లేదు, సింపుల్ ప్రాక్టీస్ అంటే ఏం లేదండి. మీరు ఏం చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అంతా 100కి 100% మీరు తెచ్చుకొని మీ మైండ్లో పెట్టుకొని ఉంటే మీ మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే సగమే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని ఉంటారో, లేకపోతే సగమే డెసిషన్, మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సగమే, ఏమి చూడకుండా ఏమి ఆలోచించకుండా సగమే తీసుకున్నారో, అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అదే ఇది ఇట్లా డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్తే మళ్ళీ అది వచ్చి మీ మైండ్ని షేక్ చేయడం వల్ల మళ్ళీ మీకు ఇన్స్టెబిలిటీ, అస్థిరత అనేది వస్తుంది. సో అట్లా రాకుండా ఉండడానికి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే మీ రోజువారీ లైఫ్లో కూడా డైలీ రెగ్యులర్గా ఏదున్నా కూడా మీరు పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకోండి. మార్నింగ్ లేచి ఈ టైంకి లేద్దాం అనుకుంటున్నామా, లేవండి. ఆ టైంకి లేవడం అంటే ఎందుకు లేస్తున్నారో ఆ టైంకి లేస్తే నెక్స్ట్ ఎక్సర్సైజో లేకపోతే జాబ్కి వెళ్తామా, స్విమ్కి వెళ్తామా, ఎటైనా వెళ్ళి అట్లా చేసుకుందామా, ఆ స్టెప్స్ ఫాలో అవుదామా అనేది మీరు ఫిక్స్ అయి ఉంటే, ఒకవేళ అదే దానికి ఇంకొకళ్ళు కూడా ఆపోజిట్గా అంత మార్నింగ్ ఎందుకు ఎవ్రీ 2 డేస్కి వీక్లో ఒక 2 డేస్ చేస్తే చాలు కదా అని చెప్పేసి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పింది వింటారా, మీరు చెప్పింది చేసుకుంటారా, ఏది బెటర్, ఏది బెస్ట్, మీకు వాల్యూ యాడెడ్ అంటే వాల్యూ ఏది ఇస్తుంది, మీకు ఏది ఎక్కువ విలువ ఇస్తుంది అనే దాన్ని బట్టి మీరు చేసుకుంటే మీకు మైండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇదే సింపుల్ ఎక్సర్సైజ్ అండి, దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ రోజు కూడా మీరు ఏదైనా కూడా మీరు మీ లైఫ్లో ఎట్లా వెళ్తున్నా కూడా మీకు డైలీ ఒక ఎక్స్పీరియన్స్, మనకు లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, సింపుల్గా చెప్పాలి అంటే ఆ లైఫే మనకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా ఉంటుంది. కాబట్టి మైండ్ అనేది ఇన్స్టేబుల్గా ఉండటం అనేది మనకి సహజ సిద్ధమైన ఒక గుణం. సో దాంట్లో మనం ఇదవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఒకవేళ ఎప్పుడైనా స్టేబుల్గా లేకుండా నష్టపోతే ఇంకొకసారి నష్టపోకుండా ఉండడానికి ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. సో గట్టిగా స్టేబుల్గా ఉండాలి. మైండ్ అనేది చాలా స్టేబుల్గా ఉండాలి.
ఇట్లా స్టేబుల్గా ఉంటేనే ప్రతి విషయంలో కూడా మనము ముందుకు వెళ్ళగలము. లేదు అంటే కొంచెం అవి మనకి ముందు వెనక అవటం వల్ల కొంచెం అటు ఇటు నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం రెగ్యులర్గా చూసుకోవాల్సింది ఇది ఒక్కటే. దీన్ని మీరు ఫిజికల్గా ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, మెంటల్గా కూడా ప్రాక్టీస్ చేయాలంటే ఏమీ లేదండి. మీరు బేసికల్గా మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నా జస్ట్ లిజన్ టు దర్ ఒపీనియన్స్. మీరు అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు కామ్గా కూర్చోండి. ఎక్కడైనా కూడా జస్ట్ స్టే అవే ఫ్రమ్ ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ మీరు ఏదైనా కూడా దేని గురించైనా మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు ఒక సపరేట్గా కూర్చొని దాని గురించి థింక్ చేయండి. మీకు యాక్చువల్గా ఇన్నర్ వాయిస్ మీకు అన్నీ ఆల్రెడీ చెప్తానే ఉంటుంది. సో దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతూ దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. చెప్తున్న ఇన్నర్ వాయిస్ దాని ప్రకారంగా ఇది నిజమేనా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మీరు ఆ విషయంలో తీసుకున్న తర్వాత ప్రతి విషయంలో మీకు ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలి అనేది తెలుస్తుంది, మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది. కానీ ఈ స్టెబిలిటీని మీకు వచ్చిన తర్వాత ఒక చోట ఆగిపోతుంది అనేది ఉండదు. ఇవాళ ఒక ప్రాబ్లము, ఒక ప్రోడక్ట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు, రేపు ఇంకొక ప్రాబ్లం, ఇంకొక ప్రోడక్ట్, లేకపోతే వేరే డెసిషన్ మేకింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఎప్పుడు ఏదొచ్చినా కూడా మన మైండ్ స్టేబుల్గా ఉండి మనము స్టెప్ అనేది తీసుకోవడం జరగాలి. లేకపోతే కొంచెం ఇట్లాగే ఇటు అటు మిస్ అవ్వటం వల్ల కొంచెము పొరపాట్లు అవి జరుగుతాయి. సో ఏదన్నా లాస్ అవ్వచ్చు. ఏదన్నా కూడా అంటే ఇప్పుడు హెల్త్ మెయిన్గా మనకి హెల్త్ కాన్షియస్ ఉండాలి. హెల్త్ పరంగా అయినా, సో మెంటల్గా అయినా, ఫిజికల్గా అయినా ఏదో ఒక లాస్ ఉండొచ్చు. సో అందుకనే మనము జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి, జాగ్రత్తగా స్టెప్ వేయాలి, ఏదైనా కూడా అనాలిసిస్ చేసుకోవాలి. మీ మైండ్ స్టేబుల్గా ఉంచుకోవాలంటే మాత్రము మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఏదైనా కూడా రానివ్వండి, వస్తే తీసుకోండి, దాంట్లో మీరు ఏం చేయగలరో మీరు చేసుకొని మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా పెట్టుకొని మీరు అడుగు ముందుకు వేస్తే సరిపోతుంది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్తోని ఇంకా మీ ముందుకి ఫర్దర్గా ఫ్యూచర్లో వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. అండ్ ఒకవేళ నేను ఇంకా ఏమన్నా డిఫరెంట్ టాపిక్స్ మీకు ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ రూపంలో దయచేసి పెట్టండి. నేను తప్పకుండా దాన్ని పిక్ చేస్తాను, దాని ప్రకారంగా వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. స్టే హెల్దీ, స్టే ఫిట్ అండ్ స్టే హ్యాపీ. ఆల్ రైట్, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సంతోష్ కుమార్ శెట్టి.